వీళ్ళు ఈ ప్రైజింగ్ విషయంలో చేసిన స్ట్రాటజీ ఏదైతే వీళ్ళు ప్రైజింగ్ అనుకొని పెట్టారో దానివల్ల వాళ్ళు లాస్ అయ్యారు. సో అసలు ఆ 80,000 ప్రైస్ పెట్టిన తర్వాత ఎవ్వరూ ఆ ఫోన్ కొనడానికి రాలేదు. మొత్తం ఓవరాల్గా నథింగ్ ఫ్యాన్సే, నథింగ్ మీద మోజు ఉంది కొన్న వాళ్ళు ఆ స్టార్టింగ్లో 80,000 ప్రైస్ పెట్టి దాని మీద ఏదో కొంత బ్యాంక్ ఆఫర్ పెట్టుకుని కొన్నది మొత్తం అరౌండ్ ఆ బిగ్ బిలియన్ డేస్ ఆ సేల్స్ అనేవి 5,000 10,000 బిలోనే యూనిట్స్ అమ్ముడుపోయాయి. దాని తర్వాత అర్థమైంది వాళ్ళకి ఇది మనకి వర్క్ అవ్వదు అని. సో ఈ స్ట్రాటజీ వర్క్ తర్వాత వాళ్ళకి 1-2 monthsలో ప్రొడక్షన్ మొత్తం రెడీ అయి వచ్చిన తర్వాత డైరెక్ట్ వాళ్ళు అప్పుడు ఉన్న వాళ్ళను చీట్ చేసినట్టు చెప్పలేరు కదా. అప్పుడు ప్రైస్ ఎక్కువ పెట్టడం కావాలని ఇప్పుడు తగ్గిస్తున్నాం అలా చెప్పకుండా ఆ ప్రైస్ అలానే కంటిన్యూ చేస్తూ ఓన్లీ నథింగ్ ఫోన్ అంటే బిఫోర్ నథింగ్ 1 కానీ 2 కానీ ఉన్న వాళ్ళకి మేము 20,000 30,000 ఎక్స్చేంజ్ ఆఫర్ ఎక్స్ట్రా ఇస్తున్నామని చెప్పేసి అలా సేల్స్ స్టార్ట్ చేశారు. దానివల్ల కూడా చాలా నెగిటివిటీ వచ్చింది. ఏంటి నథింగ్ ఫోన్ ఉంటేనే ఆ ప్రైస్ తగ్గుతుంది అని. సో తర్వాత ఏం చేశారు, మళ్ళీ అన్ని ఫోన్స్కి 30,000 ఆఫ్ అని ఇచ్చారు. అప్పుడు కొంత అందరూ ఇంట్రెస్ట్ చూపి బుక్ చేసుకున్న తర్వాత 2 days 3 days అని డెలివరీ డేస్ ఇచ్చి తర్వాత వాటిని కూడా మళ్ళీ క్యాన్సిల్ చేసి అమౌంట్స్ రీఫండ్ చేశారు. ఎందుకు అది అది వాళ్ళ స్ట్రాటజీ ఏందో వాళ్ళకే తెలియాలి. అలా వాళ్ళు ఈ నథింగ్ ఫోన్ 3ని మోస్ట్ కాంట్రవర్షియల్ ఫోన్గా నిలిపారు ఈ ఇయర్లో. అండ్ నవ్వు ఈ ఫోన్ వచ్చేసి మనకి 40,000 బిలోనే వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు సేమ్ మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి ఫ్లిప్కార్ట్లో ఉంటుంది, నథింగ్ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది 80,000 అనే ఉంటుంది. బట్ మనకు అక్కడ కిందికి వచ్చి చూస్తే డిస్కౌంట్స్ నేను ఇక్కడ వేస్తాను స్క్రీన్ షాట్ లైవ్ ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ డిస్కౌంట్స్ వచ్చేసి యూపీఐ కార్డ్స్ పైన ఒక 20,000 లేదంటే 30,000 అది మారుతూ ఉంది. అండ్ ఫోన్ ఎక్స్చేంజ్ పైన ఏ ఫోన్ ఎక్స్చేంజ్ చేసినా దానిపైన 20,000 30,000 అంటే అరౌండ్ 40,000 డైరెక్ట్ డిస్కౌంట్ లాగానే చేస్తున్నారు అక్కడ ఎక్స్చేంజ్ రూపంలో, బ్యాంక్ రూపంలో 40,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్టుగా. అండ్ ఈ ఫోన్ 40,000 బిలోలోనే వస్తున్నట్టుగా ఇప్పుడు కనిపిస్తుంది. సో వాళ్ళు డైరెక్ట్ అది 40,000 అని చెప్పి రిలీజ్ చేసి ఉంటే ఈ ఫోన్ మోస్ట్ సెల్లింగ్ ఫోన్ ఆఫ్ ది ఇయర్గా నిలిచేది. ఇలాంటి ట్రోలింగ్ మెటీరియల్గా మాత్రం ఉండేది కాదు. నాకు తెలిసి వాళ్ళైతే ఈ నథింగ్ ఫోన్ 3 విషయంలో పెద్దగా సంపాదించుకుంది అయితే ఏమి ఉండదు. బట్ ఓకే, ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళవి, అది మనం జడ్జ్ చేయలేము. నాకు అనిపించింది అయితే ఏంటంటే ఇలాంటి స్ట్రాటజీస్ అనేవి ఇంత హ్యూజ్ డిఫరెన్స్ తో పెడితే మాత్రం వర్కౌట్ అవుతుంది. ఓకే 5,000 మ్యాక్సిమం 10,000లో వర్క్ అవుతాయి. ఇప్పుడు 40,000 పెట్టేసి 10,000 ఎక్స్ట్రా పెడితే 50,000 పెడితే ఓకే 50,000 దీనిలో చూద్దాము